రీజనల్ రింగ్ రోడ్డుతో జిల్లాల మధ్య ప్రయాణాన్ని ఈజీ చేస్తున్నారు. ఈ రింగ్ రోడ్డులపైకి వెళ్లడానికి, దిగడానికి వీలుగా 2 భారీ ఇంటర్చేంజ్లు నిర్మిస్తున్నారు. హైదరాబాద్ పూణే నేషనల్ హైవే క్రాస్ చేసే సంగారెడ్డి దగ్గరలోని గిర్మాపూర్ దగ్గర ఈ ఇంటర్చేంజ్ వస్తుంది. ఇంకోటి హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేని క్రాస్ చేస్తూ చౌటప్పల్ వద్ద వస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా ఎక్స్టెండెడ్ డంబెల్ డిజైన్ను ఎంపిక చేశారు. ఇటువంటి డిజైన్ను ఢిల్లీలోని ఔటర్ రింగ్ రోడ్డుపై వినియోగించారు. అదే డిజైన్ ఇక్కడ ఉపయోగించాలని భావిస్తున్నారు. నిజానికి ఈ ఇంటర్చేంజ్లు నిర్మించాలంటే చాలా భూమి అవసరం అవుతుంది. ఎందుకంటే రింగ్ రోడ్డు నుంచి రింగు రోడ్డుకు హైవేలను దాటాలంటే చుట్టూ తిరిగి వచ్చే విధంగా రోడ్డును నిర్మించాలి. అలా కాకుండా హైవే నుంచి నేరుగా రింగ్ రోడ్డుపైకి వెళ్లేలా, అదేవిధంగా రింగు రోడ్డు నుంచి నేరుగా హైవేలలో కలిసేలా ఇంటర్చేంజ్లు నిర్మిస్తే సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే లూప్ విధానంలో ఇలా ఇంటర్చేంజ్లు నిర్మిస్తే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే భూసేకరణ పెద్ద సమస్య. అందుకే ఎక్స్టెండెడ్ డంబెల్ డిజైన్ ద్వారా ఈ నిర్మాణాలను చేయాలని భావిస్తున్నారు. ఈ విధానంలో అవసరమైన భూమిలో 70% వరకు రింగ్ రోడ్డు భూమితో కలిసి ఉంటుంది. అందువల్ల కేవలం 30% భూమిని సేకరిస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఎక్స్ప్రెస్ వే ఉన్న రోడ్లను దాటే ప్రాంతాల్లో ఆ రోడ్ల నుంచి రింగ్ రోడ్డుకు, రింగ్ రోడ్డు నుంచి ఆ రోడ్లకు వాహనాలు సులభంగా వెళ్లేందుకు ఇంటర్చేంజ్లు నిర్మించనున్నారు. ఆ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న భూమి ఆధారంగా సర్క్యూట్ డిజైన్లను ఎంపిక చేస్తారు. ఉత్తర దక్షిణ భాగాలు కలిసే సంగారెడ్డి చౌటుప్పల్ ప్రాంతాల్లో రోడ్ల పక్కనే అనేక నిర్మాణాలు ఉన్నాయి. ఆ కూడలలో పెద్ద పెద్ద లూపులు నిర్మిస్తే భూసేకరణ పెద్ద సమస్య అవుతుంది. ఈ క్రమంలో ఎక్స్టెండెడ్ డంబెల్ మోడల్ను ఎంపిక చేశారు. ఈ డిజైన్లో వాహనాలు లైన్లను మార్చే సర్క్యూట్లు ఎక్కువగా రింగ్ రోడ్లుగా ఉంటాయి. దీని నిర్మాణానికి అవసరమైన భూమిలో 70% వరకు రింగ్ రోడ్డు భూమికి అనుగుణంగా ఉంటుంది. మిగిలిన 30% భూమిని సేకరిస్తే సరిపోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతుండటంతో జాతీయ రహదారుల సంస్థ హైవే నిర్మాణంపై దృష్టి సారించింది. మరో 3 నెలల్లో బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభం కావచ్చు. దీనికోసం హైవే డిజైన్ను ఖరారు చేసే పనిలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం ఉత్తర భాగం అంటే సంగారెడ్డి నుంచి గజ్వేల్ మీదుగా చౌటప్పల్ వరకు మొత్తం 162 కిలోమీటర్ల నిర్మాణం మొదలు పెడతారు. ఈ హైవే ఉత్తరం వైపు మొత్తం 11 జంక్షన్లతో ఉంది. ఇందులో 2 ఇంటర్చేంజ్లు ఉన్నాయి. ఇక్కడ అది దక్షిణం వైపు కలుస్తుంది. వీటి డిజైన్లు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు. భారీ ఎక్స్టెండెడ్ డంబెల్ డిజైన్తో సంగారెడ్డిలో జంక్షన్ నిర్మిస్తారు. దీని తర్వాత రెండో డబుల్ డంబెల్ లేఅవుట్ క్రాసింగ్ శివంపేట వద్ద ఉంది. ఇది జాతీయ రహదారి నంబర్ 161ని దాటుతుంది. నర్సాపూర్ మెదక్ రహదారిలో నర్సాపూర్ వద్ద 3వ కూడలిని నిర్మిస్తారు. హైదరాబాద్ నాగ్పూర్ హైవేలో తుప్రాన్ వద్ద ఉన్న 4వ జంక్షన్ కోసం క్లోవర్ లీఫ్ డిజైన్ను ఎంపిక చేశారు. తుప్రాన్ గజ్వేల్ రహదారిలో మజీద్పల్లి వద్ద 5వ జంక్షన్ వస్తుంది. రాజీవ్ రహదారిలోని ప్రజ్నాపూర్ సమీపంలో 6వ కూడలి ఉంది. జగదేవ్పూర్ తుర్కపల్లి మధ్య పీర్లపల్లి వద్ద 7వ కూడలి ఉంటుంది. తుర్కపల్లి యాదగిరిగుట్ట రహదారిపై 8వ కూడలి తుర్కపల్లికి చేరుతుంది. 9వ జంక్షన్ హైదరాబాద్ వరంగల్ హైవేపై రాయగిరి వద్ద ఉంటుంది. ఇక 10వ కూడలి భువనగిరి వలిగొండ రహదారిపై వలిగొండకు చేరుస్తుంది. అలాగే చివరి కూడలి చౌటప్పల్లో భారీ ఎక్స్టెండెడ్ డంబెల్ డిజైన్తో నిర్మిస్తారు.